ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ మాట ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 18వ అధ్యాయము 4వ వచనము. నిర్గమకాండము 18వ అధ్యాయము 4వ వచనము. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకుని. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై. ఎవరు సహాయము అంటే, దేవుడు నాకు సహాయమై ఎక్కడి నుంచి తప్పించాడంటే, ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను. ఈ మాటను మనము చూసినట్లయితే, ఆ యొక్క ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై. ఎవరు సహాయము చేశారు, ఎవరు తప్పించారు ఆ యొక్క ఫరో యొక్క కత్తి నుండి అంటే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై. ఆయన ఆ యొక్క ఫరో కత్తివాత నుండి ఆయన సహాయమై ఆయన తప్పించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి నిన్ను తప్పించేవారు ఎవరు అంటే, నీ దేవుడైన యెహోవా. నీవెవరి మాటలైతే వింటున్నావో ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఎవరి మాటలైతే వింటున్నావో ఆయన నీకు సహాయమై ఉంటాడు. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక పరిస్థితులలో అనేక మంది సహాయం కోసము ఎదురు చూస్తూ ఉంటాం. అధికారులు సహాయం చేస్తే బాను, రాజకీయ నాయకులు సహాయం చేస్తే బాను అని మనము ప్రయాసపడతా ఉంటాం, కష్టపడతా ఉంటాం. ఎవరు నాకు సహాయం చేసేవారు, ఎవరు నన్ను తప్పించేవారు అని మనము తిరుగుతూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి మన యొక్క పరిస్థితులు చూసినప్పుడు. అయితే మనము దేవుని సహాయము కొరకు ఎదురు చూసినట్లయితే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకి సహాయమై ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సహాయమై ఉండి ఏం చేస్తాడంటే, మనమున్నటువంటి పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరి సహాయం కోసం చూస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎవరు తప్పిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే సహాయమై ఉన్నాడు, ఆయనే తప్పించువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు, మన దేవుడు తప్పించేటువంటి దేవుడు. మనమున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎలా తప్పించుకోవాలి ఈ శ్రమ నుంచి, నేను ఎలా తప్పించుకోవాలి ఈ నింద నుంచి, నేను ఎలా తప్పించుకోవాలి ఈ పరిస్థితుల నుంచి అని అటు ఇటు తిరుగుతూ కలత చెందుతూ ఉన్నవేమో, మార్గము తెలియక, ఏ మార్గములో వెళ్ళాలో తెలియక వెతుకుతూ ఉన్నవేమో. ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను. ఆ యొక్క మన దేవుడు తప్పించేటువంటి దేవుడు. ఎక్కడి నుంచి అంటే, ఆ యొక్క శ్రమల నుంచి. ఎక్కడి నుంచి అంటే, ఆ ఆపత్కాలం నుంచి తప్పించేటువంటి దేవుడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన సహాయమై ఉన్నాడు. ఈరోజు మనుషుల సహాయాన్ని మనం ఎదురు చూసినట్లయితే వారు మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఆయనే మనల్ని తప్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ట్రావెల్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. ఆయనే మనకి సహాయము, ఆయనే మనల్ని తప్పించేటువంటి దేవుడు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.